గూట్లేగాడు సినిమా చూడలేదు. ఆడు సినిమా చూడకపోయినా నా ఫేవరెట్ సినిమా పెద్ది సార్ అనుకున్నాడు, వచ్చాడు కాల్ లోకి. ఐ వాంట్ టు గివ్ ఎ డిస్క్లైమర్, దిస్ స్ట్రీమ్ ఈజ్ నాట్ మెంట్ టు డిగ్రేడ్ ఆర్ డిమీన్ రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు అటెంప్ట్స్ టు పుష్ ద బౌండరీ. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా కూడా వేసుకుంటారు, వేసుకోవాలి, తప్పలేదు. బట్ ఆ సినిమాలో సెకండ్ హాఫ్ లో రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ఏదైతే ఉందో, రామ్ చరణ్ నెవర్ ఫెయిల్డ్. ఇట్స్ ఆల్వేస్ ది డైరెక్టర్స్ హూ ఫెయిల్. నిజంగానే వెన్నుపోటు పొడిచారు. వెన్నుపోటు కాదు సార్. అండ్ పేరు నాగేంద్ర బ్రో. ఆయన ఏదో ఛానల్ కూడా ఉన్నట్టు, హిట్ టీవీ. హిట్ టీవీ. బట్ ది ఐరనీ ఇస్ హీస్ ఓన్లీ డిఫెండింగ్ ఫ్లాప్ ఫిల్మ్స్. బ్రో ఈయన ఎంత, ఫర్ ద ల్యాక్ ఆఫ్ అ బెటర్ వర్డ్, బానిస్ అంటే పెద్దికి హీ గేవ్ 5 out of 5 stars బ్రో. బుచ్చిబాబు కూడా అంత ఇచ్చుకోడు బ్రో ఈ సినిమాకి. అండ్ హీ గేవ్ దిస్ ఇస్ ద మూమెంట్. బుచ్చిబాబు నాగేంద్ర పక్క పిలిచి, ఓసారి పక్కకి రారా నువ్వు, అసలు వచ్చేసింది సినిమా నీకు. ఈ సినిమా ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్. అంటే ఏదో కమర్షియల్ ఎంటర్టైనర్ నవ్వించడం, గెంతించడం, లేకపోతే ఈలలు వేయించడం, కేరింతలు కొట్టించడం, ఆ కైండ్ ఆఫ్ సినిమా కాదు. వాచ్ దిస్ గాయ్ లైక్ అదర్వైజ్ ఎవ్రీ ఇంటర్వ్యూకి ముందు, ఎవ్రీ రివ్యూకి ముందు మనం క్రికెట్ గేమ్ ఆడతాం కదా, ఇట్లా పేజ్ ర్యాండమ్ ఓపెన్ చేస్తాం. అట్లా ఒక డిక్షనరీ క్రికెట్ గేమ్ ఆడి ఒక 5-6 పదాలు పట్టుకుంటాడు. లైక్ ఎక్స్క్రూషియేటింగ్, ఎక్స్ఫోలియేటింగ్, ఈయన వాడే పదాలు శశి తరూర్ కూడా డిక్షనరీ ఓపెన్ చేస్తాడు, ఏం పదాలు వాడతాడు ఈయన అని. యాక్చువల్లీ ఆ పదం డిక్షనరీ ఓపెన్ చేసి చూస్తే సినిమా తిడుతున్నాడు అని అర్థం వస్తుంది, కానీ ఆ విషయం ఈయనకు కూడా తెలియదు, వాడేస్తారు. సీట్ నుంచి ఒక్కడు లేస్తే ఒట్టు. సంబడి కామెంటెడ్, యా అప్పటిదాకా పడుకున్నారు కాబట్టి. ఎన్నో అగచాట్లు పడి, అపవాదులు పడి, అవమానాలకు గురై, యూ గెట్ వాట్ ఐమ్ సేయింగ్, ముందు ఆతో ఒక పదం చెప్పాలని ఫిక్స్ అవుతాడు, దాని తర్వాత అపవాదాలు, అనుమానాలు, అపరిచితుడు, అన్నితర సాధ్యమైన అసామాన్యమైన యంగ్ జనరేషన్ లో అలాంటి పెర్ఫార్మెన్సెస్ ని మనం చాలా రేరుగా, అరుదుగా చూస్తాం. అసలు చూడకపోవడానికి కూడా ఎంతో అవకాశం ఉంది. సినిమాలు వస్తున్నా, చూడకపోవడానికి కాదు, నువ్వు చూడలేదని చెప్పు. ఈయన చెప్పేస్తున్నాడు, మనం సినిమాకి భజన్ నుంచి ఎంత స్మూత్ గా రామ్ చరణ్ భజన్ వెళ్ళిపోయిందో అట్లాగా. లెట్స్ జస్ట్ కాల్ హిమ్ ఐపీఎస్ ఆస్పిరెంట్. రామ్ చరణ్ తన మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఇప్పుడు అట్లా చిరంజీవికి వెళ్ళింది, ఇప్పుడు అట్లా మెల్లగా అట్లా పవన్ కళ్యాణ్ వైపు పోతుంది. దేశభక్తి సినిమా కూడా కాదు, దేశభక్తి అంటే ఏముంది. వావ్, ఈయన బానిసత్వం ముందు దేశభక్తి కూడా పనికిరాదు బాయ్. ఇది రామ్ చరణ్ మెగా భక్తి సినిమా. ఇది జాతి ప్రభవించి ఒక అభ్యున్నతిని, తిరుగులేని అభ్యున్నతిని, అభివృద్ధిని సాధించాలంటే ఈ సినిమాని క్యాంపెయినింగ్ గా వాడు రామ్ చరణ్ ప్రధానమంత్రి పొజిషన్ కి క్యాంపెయినింగ్ చేయాలి. దేశానికి స్ఫూర్తినిచ్చారు ఈ సినిమాతో. అంత గొప్ప స్ఫూర్తి అన్నమాట, చాలా గొప్ప మాట. మీన్వెల్ బుచ్చిబాబు, స్ఫూర్తి ఎవరండి బాగుంటదా? సరే స్ఫూర్తి ఎవరండి పెడేసుకుందామని సినిమాలో బిగినింగ్ అంతా కూడా ఏదో ఒక చిన్న ఇంట్రెస్టింగ్ గా ఆ హీరోయిన్ గానీ, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న అల్లరి చేస్తారు కదా ఇంకా టీనేజ్ పిల్లలు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ ఊసే డైరెక్టర్ అంటే రామ్ చరణ్, పెద్ది, ఈ రెండిటికి మధ్యన గీతని బుచ్చిబాబు సన చాలా సునాయాసంగా, చాలా గడుసుగా చెరిపేశాడు. ఆయన ఇట్లా నార్మల్ గా చెరుపుతుంటే, ఏ బుచ్చి నా ఒళ్ళో కూర్చొని గడుసుగా చెరుపుదాన్ని. నేను జగపతి బాబు స్క్రీన్ మీదకి వస్తే నువ్వెందుకు వచ్చావు, వెళ్ళిపో, రామ్ చరణ్ పాటరా. తను జగపతి బాబుని నేను పోల్చలేకపోయాను. అబ్బా, ఆహా, వాళ్ళు లిటరల్లీ ఒక పోస్టర్ వేసి బాబు ఇది జగపతి బాబు అని చెప్తే నేను పోల్చలేకపోయా. ఎందుకంటే నా కళ్ళు కాటుకు అవసరం లేని ఆ కళ్ళు కనబడ్డం లేదు కాబట్టి. ట్రైలర్ లో కూడా నేను జగపతి బాబుని పోల్చలేపాను. జగపతి బాబు పాత్ర కూడా రామ్ చరణ్ గారే వేశారు అనుకున్నాను నేను. ఆయనంత గొప్ప పర్ఫార్మర్, దశావతారంలో కమల్ హాసన్ కాబట్టి. తర్వాత ఓ ఇది జగపతి బాబా. నా అభిప్రాయం ఏంటంటే అది రామ్ చరణ్ చేసుంటే ఇంకా బాగుండేది. జగపతి బాబు పోషించిన అప్పలసూరి క్యారెక్టర్ కారణం అదే కథని తిప్పుతుంది అనమాట. నిజంగా అక్కడ జగపతి బాబు చేసిందేం లేదు, ఆ క్యారెక్టర్ చేసింది. బట్ వాట్ ఎవర్ పెద్ద రామ్ చరణ్ చేశాడు. అసలు అంటే నాకు కథ చెప్పేద్దాం అన్నంత ఆవేశంగా ఉంది కానీ ఏమీ లేదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. నరికి పోగులు పెట్టాడు రామ్ చరణ్. నిజంగా నరికి పోగులు
హీస్ కమింగ్ అప్ విత్ న్యూ ఫ్రేజెస్ బ్రో. ఒక సైలెన్సర్ రాడ్ దింపాడు. చిరంజీవి గారు ఏదో 10 ఏళ్లకోసారి వస్తుందని ఆయన చెప్పారు, కానీ 10 ఏళ్లకు కాదు 100 ఏళ్లకు కూడా ఇలాంటి క్యారెక్టర్ రాదు, అసలు రాదు. ఇలాంటి సినిమానే రాకూడదు, ఐ మీన్ రాదు, కానీ వచ్చింది. దంగల్లో గాని సుల్తాన్ లో గాని నిజంగా ఇంత డెప్త్ లేదు, అండ్ ఒక పర్పస్ ఉన్న కథ ఇది. భాయ్ కళ్ళు మూసుకుపోవచ్చు గాని నాగేంద్ర గారు కూడా ఫిజికల్లీ డిసేబుల్డ్ పారాలింపిక్స్ లో పాల్గొనొచ్చు భాయ్. బానిసత్వంతో మూసుకుపోయాయి కాబట్టి. దట్ స్పూన్ పెట్టుకొని నిమ్మకాయ తీసుకుని ఎందుకు రామ్ చరణ్ గారు వినగానే వెంటనే లేట్ చేయకండి ఇచ్చి మనం చేస్తున్నాము ఇమీడియట్ గా ఓకే చెప్పడానికి కారణం ఏంటో సినిమా చూస్తే గానీ అర్థం కాదు. ఆయన అక్కడే పక్కన నరేషన్ టైంలో ఆయన పక్కనే ఉన్నాడేమో. ఒక ఓడ్లో బుచ్చి బాబు, ఇంకోడ్లో ఈయన. భలే చెప్తున్నావు బుచ్చి. ఇన్ఫాక్ట్ రామ్ చరణ్ ఆ జాన్వీ కపూర్ సీన్స్ కి అబ్జెక్షన్ కూడా చెప్పుంటాడు. బట్ రెండో ఓడ్లో కూర్చున్న నాగేంద్ర గారే అల్లరి ప్రేమ సార్ ఇది, బుచ్చిబాబు గడుసుగా రాశాడు సార్ ఇది. మాట బుచ్చిబాబు నిజంగానే మామూలోడు కాదు, ఇంతమందిని ఒకేసారి ఏర్పాటు చేశాడంటే. బుచ్చి మామూలోడు కాదు, బుచ్చి మామూలోడు కాదు, హెల్త్ ప్రూవ్డ్. బుచ్చి బాబుది ఒక ఇంటర్వ్యూ చూసాను. ఇదేంటి మీరందరూ జాన్వీ కపూర్ ని చూసి ఇప్పుడు ఏడుస్తున్నారు, కానీ బేబమ్మ లాంటి గొప్ప క్యారెక్టర్ ని రాసింది కూడా నేనే అన్నాను. నాకు అప్పుడు ట్రిగర్ అయింది బ్రో. ఆ అమ్మాయి వాడి బైక్ ఎక్కిద్ది, అండ్ దెన్ స్పీడ్ బ్రేకర్ పడినప్పుడు ఆ అమ్మాయి బ్రెస్ట్ టచ్ అయ్యి I'm so glad you've called that out. ఆ మూమెంట్ లో if you really wanted to capture like their romance and all that, నువ్వు అది మిడ్ షాట్ వైడ్ షాట్ లో కూడా క్యాప్చర్ చేయొచ్చు. ఒక హీరోయిన్ బ్రెస్ట్ ఏరియా మీద నువ్వు ఫోకస్ పెట్టి నువ్వు ఈమె ఒక గొప్ప క్యారెక్టర్ అని చెప్తున్నావు అంటే బుచ్చి మామూలోడు కాదు బ్రో, బుచ్చి మామూలోడు కాదు. లాట్ ఆఫ్ పీపుల్ ఆన్ ట్విట్టర్ కంపేరింగ్ పుష్ప సినిమాలో కూడా ఉంది కదా అప్పుడు ఏమైపోయి మీది అది ఇది అని. బ్రో డూ యూ అండర్స్టాండ్ వాట్ కన్సెంట్ మీన్స్? లైక్ దే ఆర్ మ్యారీడ్, దే ఆర్ హానీ ఫర్ ఈచ్ అదర్. You can't compare that with somebody seeing someone randomly. And this is the real dialogue bro. గుట్లే దీన్ని ఎలాగా పెళ్లి చేసుకోలేము, ఇది ఎట్లాగా మళ్ళీ ప్రేమించదు, సో ఓసారి దీన్ని ముట్టేసి మన సరదా తీర్చేసుకుందాం అని. ఓడి అమ్మా సెకండ్ హాఫ్ లో మళ్ళీ ర్యాండమ్ గా కొంతమందికి ఉత్తరాలు ఇచ్చి ప్రేమించడం తెలుసు, మా కొండ కింద ఊరోళ్ళకి ఇలా ప్రేమించడం తెలుసు, నిన్ను పెళ్లి చేసుకుందాం అని ముద్దు పెట్టారంట. ఎదవ కవరింగ్ ఇవ్వక నువ్వు స్టార్టింగ్ లో నువ్వు చెప్పింది ఇలాంటి అమ్మాయిని ఎట్లాగా పెళ్లి చేసుకోలేం కాబట్టి పెట్టుకోవాలని చెప్పావు. పెద్ద ఈజ్ క్రికెటర్ కదా, సో స్పిన్ బౌలింగ్ లో ఇట్లాగా గూగుల్ చేసినట్టు మార్చాడు, కవర్ డ్రైవ్ వేసాడు, ఆయన చిన్న యార్కర్ వేసాడు అంతే. అండ్ ఇంకో కామెడీ ఏంటో తెలుసా, మళ్ళీ ప్రీ క్లైమాక్స్ లో తను ప్రేమించిన ప్రియురాల్ని కూడా వదిలేసి గేమ్ ఆడడానికి వెళ్ళిపోయాడు అని. అందరూ మాట మీద నిలబడతారు కానీ ఆయనకి నిలబడడానికి కాళ్ళు లేవు కాబట్టి అట్లా తప్పించుకుంటూ ఉంటాడు ఆయన. అండ్ ఆల్సో ఐ వాంట్ టు అడ్రస్ దిస్ కాంట్రవర్సీ. a lot of people are trolling జాన్వి. నీకు తెలియకుండా ఒప్పుకున్నావు నువ్వు, నీకు తెలియకుండానే అంత జరిగిపోయిందా? దిస్ ఇస్ మై థియరీ. ఓకే, బేసికల్లీ ఆ బూబ్స్ క్లోజ్అప్, ఆ యాస్ క్లోజ్అప్ ఏదైతే ఉందో ఆ క్లోజ్అప్ ఏదిట్లోనో ఆమె ఫేస్ కనిపించదు. సో ఫర్ ఆల్ దట్ వీ నో యాక్షన్ సీన్స్ లో బాడీ డబుల్స్ వాడినట్టు ఈ క్లోజ్అప్ కూడా ఎవరో అమ్మాయిని వాడుంటారు కదా, బూబ్ డబుల్. ఐ డోంట్ నో, అంటే జాన్వి రీచ్ ప్రభాస్ లెవెల్ ఆఫ్ స్టార్ట్అప్ ఆల్రెడీ అంట. Janvi might have like objected, like, you know what, I don't want these shots అని. ఎడిట్ లో ఆడుకొని ఉంటే ఎవరికి తెలుస్తుంది భాయ్. రామ్ చరణ్ సినిమా చూసాక బుచ్చిబాబు దగ్గరికి వెళ్ళి ఇదయ్యా మీ అసలు రూపం అంటాడు. ఎక్కడ కూడా వేలు పెట్టి వేలెత్తి చూపించలేనట్టుగా సినిమా ఉంది. వేలెత్తి చూపించలేదు ఎందుకంటే వేలెత్తితే ఇరిచేస్తున్నారు కాబట్టి. కేసులు వేలెత్తితే వేలు కట్ చేస్తాడు. బోనికా కామెంటెడ్ నాగేంద్ర అట్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. సరే చాలా చెప్పేశాను, ఇప్పుడైనా సినిమాలు చూడాలి. అందరూ మొత్తం టీం అంతా కూడా ఇది ఒక మహా యజ్ఞంలా చేశారు. ఇది ఒక గొప్ప హోమం. యజ్ఞం తర్వాత మిగిలేదేంటి? బూడిద. ఎటువంటి గమ్యాలను సాధించగలదు, ఎలాంటి ఎత్తుల్ని అధిగమించగలదు అని చెప్పి. బ్రో పెద్ద సినిమా పాండమిక్ తర్వాత వచ్చింది కాబట్టి సరిపోయింది బ్రో. పాండమిక్ ముందు వచ్చింటే వ్యాక్సినేషన్ కనిపెట్టింది కూడా పెద్ద సినిమా చూసి ఇన్స్పిరేషన్ తోనే అని చెప్పాడు బ్రో నాగేంద్ర. సో ఎనీవే దట్స్ ప్రిటీ మచ్ ఇట్. నో హేట్ టు మెగా ఫ్యాన్స్ అండ్ ఐ థింక్ రామ్ చరణ్ ఈస్ ఇన్ దట్ ఎవల్యూషన్ నౌ అండ్ ఐ థింక్ ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ స్ట్రైకింగ్ ద బ్యాలెన్స్ ఆఫ్ గుడ్ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో గుడ్ స్క్రిప్ట్. ఓకే దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్. అందరూ నూనె పెట్టుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హైప్. గుట్లేగడ్ ఇన్స్టాగ్రామ్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటది. బట్ దట్స్ ఇట్ గైస్. అందరూ నూనె పెట్టుకోండి, నీళ్ళు తాగండి, బాగా పడుకోండి, హ్యాపీగా ఉండండి గైస్. బై. ఎందుకు ఇంత టెన్షన్? కామెంట్లు మానవా
హ్యాపీగా ఉండు మావా.